ప్యాషన్ గురించి చాలా సార్లు మాట్లాడారు. అసలు ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ ఎప్పుడు వస్తుంది? ప్యాషన్ అంటే మనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు వస్తుంది. కాదు, దీని ప్యాషన్ డెఫినేషన్ నేను ఇంకొంచెం మారుస్తాను చూడండి. నేను చేసిన పని వల్ల అవతల వాడి జీవితంలో వాల్యూ యాడ్ చేసి వాల్యూ యాడ్ అయిందన్న అక్నాలెడ్జ్మెంట్ నాకు తెలిసినప్పుడు ప్యాషన్ వస్తుంది. దట్ ఈస్ ప్యాషన్. అంటే నేను చేసిన పని వల్ల ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఇంతమంది జీవితాల్లో ఇంత మార్పు కలిగిందన్న మాట అన్న విషయం నాకు రియలైజ్ అయినప్పుడు వచ్చే పవర్ ప్యాషన్. ఆ రియలైజేషన్ లేదనుకోండి ప్యాషన్ రాదు. ఇప్పుడు అదే అడుగుతుంటారు, సార్ నాకు బిజినెస్ కాదు, నేను ఇది చేయనంటే అక్కడ నువ్వు అంటగట్టే పాలసీలు ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అనేది తెలుస్తూనే ఉంటుంది సార్ అక్కడ. యూనివర్స్ ఆల్వేస్ వాచింగ్ కదా సార్. వాచింగ్. అవును. ఇంకోటి నీకు ఇంకో విషయం చెప్తాను సార్ తమాషాగా. అంటే మీరు ఈ యాక్షన్స్ పాజిటివ్ నెగిటివ్ యాక్షన్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఎక్కడో ఎవరో ఉన్నారు, ఆయన అకౌంట్స్ రాస్తుంటారు, బ్యాలెన్స్ షీట్ రాస్తుంటారు. తర్వాత పాప పుణ్యాలన్నీ లెక్క వేయబడతాయి. ఎవరు? చిత్రగుప్తుడు అనగా గుప్తముగా చిత్రములు తీసుకునేవాడు. గుప్తముగా సీక్రెట్ గా పిక్చర్ కట్ చేసేవాడు. అంటే ఏంటి, నువ్వు ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఆయన తప్పించుకోలేవు. నువ్వు కళ్ళు మూసుకున్నా కానీ నీ యాక్షన్ దాంట్లో రికార్డులోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు చూడలేదు, ఈవెన్ నువ్వు కూడా చూడకుండా కళ్ళు మూసుకున్నా కానీ అది యాక్షన్లకి, అది రికార్డ్స్ లోకి వెళ్ళిపోతుంది అంటారు కదా. బికాస్ చిత్రగుప్త ఈజ్ ఏ ఇమాజినరీ క్యారెక్టర్ క్రియేటెడ్ బై అవర్ యాన్సిస్టర్, మన పూర్వీకుల చేత ఊహాత్మకమైన పాత్ర. ఆ పాత్ర సైంటిఫిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ చెక్. మీకు తెలిసి మీ చరిత్రలో మీకు చదువుకున్న పురాణాల్లో చిత్రగుప్తుడి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్ కాన్షియస్ లో ఉంటాయి. అంటే ఏంటి, నువ్వు కళ్ళు మూసుకున్నా నీ కాన్షియస్ కి అయితే తెలుసు కదా నువ్వు చేస్తున్నావు అని. ఏం చేస్తున్నావో తెలుసు, ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నావు తెలుసు. దట్ ఈస్ దట్ ఈస్ చిత్రగుప్త. అవునవును. అంటే ప్రతి ఒక్కడి సబ్ కాన్షియస్ చిత్రగుప్త ఉన్నాడు. అక్కడెక్కడో లేడు. ఇక్కడే అవుతున్నాయి.